సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 29 సోమవారం, నిజ జ్యేష్ఠ పౌర్ణమి. ఈరోజు మూలా నక్షత్రం సంపూర్ణంగా ఉంది. జ్యేష్ఠ పౌర్ణమి ప్రత్యేకమైనటువంటి దినంగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి సోమవారం రోజున తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల సహకారం బాగుంటుంది. తండ్రి నుంచి రావాల్సినటువంటి లాభాలు కానీ సహాయం కానీ అందుకోగలుగుతారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. నూతన ప్రయత్నాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యములో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక్క విషయంలో మీరు నిరాశకు గురవుతారు. అశాంతి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున తృతీయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి లాభాలు అందుకుంటారు. దశములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ నూతన వ్యాపారం ప్రారంభించడానికి కానీ అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. లాభములో శని సంచారం వల్ల అన్ని రకాల వృత్తుల వారికి కూడా అభివృద్ధి కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. అలాగే తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సాంప్రదాయ వ్యాపారంలో మరింతగా విస్తరిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చెప్పిన మాటలు మరింతగా జనాలకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఉంటుంది. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము నిరాడంబరత భగవంతుని ఆశీస్సులు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యయములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కోలేక కాస్త వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. వాహన సమస్యలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందులు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగుంది. రావాల్సిన ఆదాయం కూడా చేతికొస్తుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు పనివారి సహకార లోపం కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున దశమములో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు.
వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు, స్థిరాస్తుల వల్ల నష్టాలు వస్తాయి, సొంత వ్యాపారంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, ధైర్యంగా చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు, విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు, వ్యాపారపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉంటున్నాయి, మనసావాచ కర్మన పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. లాభంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, జన సంబంధాలు పెరుగుతాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యయములో కేతువు సంచరిస్తున్నారు, ఒక విషయంలో నిరాశ అశాంతి, ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, గణేశ స్వామిని సందర్శించండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలువలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది, జనసాకారం బాగుంటుంది, జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి ఫలితాలను అవకాశాలను అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, కనకదార స్తోత్రం చదువుకోండి, అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మనసావాచ కర్మన పనిచేస్తారు, నిరాడంబరంగానే విజయాలను సాధించుకుంటారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో రాహువు సంచరిస్తున్నాడు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి, విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది, జన సంబంధాలన్నీ పెరుగుతాయి, అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు, జనసాకారం బాగుంటుంది, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన కార్యక్రమాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. షష్టమంలో కొద్ది సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, భూ వివాదాలు పరిష్కరించుకుంటారు, ఆత్మీయులతో కలిసి ముఖ్యంగా సంతానంతో కలిసి కొన్ని కార్యక్రమాలు కూడా మీరు ఈరోజు పూర్తి చేస్తారు. అష్టమంలో బుధ సంచారం ఉంది, అనుకోకుండా వ్యాపార లావాదేవీలు బాగుంటాయి, నూతన అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా బలపడతారు, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు, ఒక విషయంలో నిరాశ కలుగుతుంది, పోటీ ప్రపంచంలో కూడా మీరు వెనకడుగు వేస్తారు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, గురుచరిత్ర పారాయణం చేయండి, శనగలను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయములో శని సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది, జన సంబంధాలన్నీ పెరుగుతాయి, వ్యాపార విస్తరణ జరుగుతుంది, వ్యాపార అభివృద్ధి బాగుంది, పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలు సాధించుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, పెద్దల సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి లాభాలు వస్తాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యయంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, జీవిత భాగస్వామి విషయంలో కూడా నిరాశకు గురయ్యేటువంటి సంఘటన జరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, లలితాదేవిని సందర్శించండి, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.
ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ బాగుంటాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. బుధుడు, చంద్రుడు తప్ప ఈ కుంభరాశి వారికి మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మౌనం వహించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు మనసు లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. నవగ్రహ శాంతి జరిపించండి. నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించండి. ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వాహనాల విషయంలో కానీ అనుకూలత కనిపిస్తుంది. పంచమములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే లాభాలు అందుకుంటారు. కొన్ని రుణాలు తీరుస్తారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. చతుర్థములో రవి సంచారం వల్ల కుటుంబంలో అశాంతి కనిపిస్తుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో అనగా పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ మీరు అనుకున్నంతగా మంచి ఫలితాలను అందుకోలేకపోతారు. పసుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను కానీ, గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.